श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम् श्रीवात्स्यवरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम् कास्यपान्वयसञ्जातम् नारायणपदाश्रितम् श्रीमन्नारायणम् वन्दे యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథ అధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రణామం లక్ష్మణముని ప్రతిగృహ్ణాతు మామకం ప్రసాదయతి యత్సూక్తి స్వాధీనపతికాం శృతిం అనుకల్పభూతమురజిత్పదం సతాం అజహత్రివర్గమపవర్గ వైభవం చలచిత్తవృత్తి వినివర్తన ఔషధం శరణం యతీంద్రచరణం వృణీమహే. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం. శ్రీయామునార్యపద పంకజ సక్త చిత్తే శ్రీమత్పరాంకుశ గురూత్తమలబ్ధ విద్యే శ్రీలక్ష్మణే మునివరేర్పిత సర్వభారం శ్రీవత్సచిహ్న గురుమన్వహమాశ్రయామి. జయతు జయతు దేవః కేశవః క్లేశహారీ జయతు జయతు నాథో భాష్యకారో యతీనాం జయతు జయతు నిత్యం కూరనాథో మహాత్మా జయతు జయతు భవ్యా భారతీ తస్య దివ్యా. శ్రీమల్లక్ష్మణయోగినో నియమనం మూర్ధ్నా దధత్సాదరం శ్రీవత్సాంక గురుత్తమో గుణనిధిర్దేవాధిరాజస్తవం దివ్యం యం విరచయ్య దృష్టిమతులాం లేభే సయేషస్తవో జిహ్వాగ్రే మమ దోషగంధ విధురో నిత్యం సముజృంభతాం. హతావజ్యా హృద్యా గుణగణ సమృద్ధా సుమధురా గభీరా సౌహార్దం మనసి విదధానా విజయతే. యదీయా శ్రీ సూక్తి సకలు భగవాన్ భద్రచరితో గురు శ్రీవత్సాంకో నివసతు మదీయే హృది సదా. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలను తెలియజేస్తూ మొదటి తాంబూలాన్ని సమర్పించినటువంటి సంధ్యావళి కదా, సంధ్యావళి పేరు సంధ్యావళి గారిని మనసారా అభినందిస్తున్నాను. మొదటి ప్రయత్నంలా లేదు, అలవాటు పడినటువంటి వాళ్ళు విషయాన్ని వివరిస్తున్నట్లుగానే సాగింది అనుభవం. అవగాహన అంత చక్కగా చేసుకున్నారు అని అది నిదర్శనం. అయితే మాటి మధ్య మధ్యలో ఇలా అన్నారు 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 అని అంటున్నారు, అది అక్కర్లేదు. మయి అంటే నాయందు, అలా అక్కడికి అన్నారు అనేది వదిలేస్తే ఇంకా సహజంగా ఉన్నట్టుగా వస్తుంది. ఈ విషయాన్ని మనం వివరణ చేసుకున్నా ప్రతి వాక్యం దగ్గర ఇలాంటివి మనం చేరుస్తూ ఉంటే అందులో సహజత్వం తగ్గిపోతుంది. విషయాన్ని చాలా సింపుల్గా, చాలా స్పష్టంగా, చాలా అందంగా వివరణ చేశారమ్మా. మీలో చక్కటి శక్తి ఉంది, ఆ శక్తిని చక్కగా వృద్ధి చేసుకోండి. అలాంటి ప్రసంగాలు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండండి. విషయావగాహన వల్ల మీరు వివరించగలిగేటటువంటి శైలి కూడా చాలా సులభతరంగా కూడా ఉంది. చిన్న చిన్న వాక్యాలతోటి స్పష్టంగా విషయాన్ని వివరించాలని మీరు చేసినటువంటి ప్రయత్నం చక్కగా అభినందనీయంగా సాగింది. అందుకని సంకోచం లేకుండా ఈ వ్యాసంగాన్ని మీరు అందిపుచ్చుకోవాలి. మంచి విషయాలని చక్కగా అందరికీ చెప్పగలిగేటటువంటి సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి అని పెరుమాళ్ళని ఆచార్యులని ప్రార్థన చేస్తున్నాను. అయితే చిన్న చిన్న దోషాలు కూడా ఉన్నాయి. క్రతుపదం అన్నారు, నాకు ఒక్కసారి అర్థమే కాలేదు. కర్తృపదం, కర్త కర్మ క్రియ అని కదా మనం వాక్యంలో మూడింటిని తెలుసుకుంటాం. క్రియాపదం అని మనం చెప్పుకుంటున్నాము, కర్తృపదం అనాలి. క్రతు అంటే అర్థం మారిపోతుంది. కర్త కర్తృపదం అంటే ఇది కర్తని తెలియచేసేటటువంటి పదము అని అక్కడ కర్తృపదం అని అనాలి. అలాగే ఇతిహి జన్మః అని విసర్గలు పెడుతున్నారు, ఆ విసర్గలు అక్కర్లేదు. ఇతి అంటే అని అని అర్థం, అక్కడ విసర్గలు ఉండవు. అలాగే తవ స్పృహా జన్మ
అంటే చాలు. జన్మః అని విసర్గలు అక్కర్లేదు. అవసరం లేని చోట విసర్గలు పెట్టకూడదు. అదొకటి ఉచ్చారణలో చిన్న తేడా తెలుసుకోవాలి. అలాగే ప్రసాదాదృతే అని వివరణ చేసినప్పుడు ధృతే అని అన్నారు. మీకు అది మీ దోషం కాదు, ఎందుకంటే అలాగే అందరూ అర్థం చేసుకుంటారు. నేను ఇంకా క్లియర్ గా చెప్పాలి దాన్ని. అక్కడ ఆ పదాలను విడదీసుకుంటే ప్రసాదాత్ రుతే అని పదాలు విభాగాలు జరుగుతాయన్నమాట. అరు ఉంటుంది కదా అచ్చులలో, రుతే అని అర్థం. రుతే అంటే వినా అని అర్థం అనమాట, అంటే లేకపోతే అని అర్థం. ప్రసాదాత్ రుతే అంటే నీ అనుగ్రహము లేకపోయినట్లయితే అని అర్థం. అది సాధ్యం కాదు. నోదియాత్ అనే దానికి మనం సమన్వయం చేసుకుంటాం. అంచేత అక్కడ ధృతే అని విడదీసుకోవడం కాకుండా వట్రసుడినే మనం రుకారంగా చెప్పుకొని ప్రసాదాత్ రుతే అని విడదీసుకుంటే సరిపోతుంది. శ్లోకానుసంధానం కూడా చాలా బాగుంది. అర్థ వివరణ కూడా చాలా సింపుల్ గా సరళంగా సాగిపోయింది, స్పష్టంగా సాగిపోయింది. అంచేత భగవంతుడు మీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి అని సూచన చేస్తూ పెరుమాళని ప్రార్థిస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. అయిపోతోంది వరదరాజస్తవం. చాలా సులభంగా ఇంకా సాగిపోతాయి శ్లోకాలు. ఒక పెద్ద ఒక సముద్రాన్ని దాటి వచ్చేసాం. ఇంకా కొంచెం మాత్రమే ఉంది. అలానే ఏమరపాటుగా ఉండకూడదు, కానీ సులభంగానే మనం అర్థానుసంధానం చేసుకుంటూ ముందుకు సాగిపోతాం. వివరణ ఎక్కువ లేకపోవడంతో ఉదయం పూట చదువుకోవడానికి నాకు టైం మిగిలిపోతుంది. ఏంటి ఇంత టైం ఉంది ఇంత టైం ఉంది అంటే ఆ శ్లోకాల వివరణ చదువుకోవడం ఆ రోజు గంటలు సాగేది అరగంటలోనే అయిపోతుంది. అంటేనే ఇంకా మనం ఈ స్తోత్రానుసంధానాన్ని పరిపూర్ణం చేసుకోగలిగే స్థితికి వచ్చేసాము అని ఒక ఆనందం అయితే కలుగుతోంది. కానీ శ్రద్ధ మాత్రం మనకి అలాగే కొనసాగాలి. శ్లోకానుసంధానం ప్రారంభం చేసుకుందాం. శ్రీవత్సాంకం నమస్యామి భక్త్యా గురుశిఖామణి యస్య రత్నాయతే పంచస్తవీ స్తోత్ర సరేద్భుత స్వస్తి హస్తి గిరిమస్తశేఖర సంతనోతు మయి సంతతం హరి నిస్సమాభ్యధికమభ్యధత్తయం దేవమౌపనిషది సరస్వతి సంవదేత కిల యత్ప్రమాంతరైస్తత్ప్రమాణమితి ఏహి మే నిరే తన్మతే పిబత మానతాంగతా హస్తినాద్య పరవస్తు నిత్రయీ గుణాయత్తన్లోకే గుణిషుహిమతం మంగళపదం విపర్యస్తం హస్తి క్షితిధరపతే తత్వయి పునః గుణాః సత్యజ్ఞాన ప్రభృతయ ఉతత్వద్గతతయా సుభీభూయం యాతా ఇతి నిర్ణేష్మ స్మృతివశాత్ అనన్యాధీనత్వం తవ కిల జగుర్వైదిక గిరః పరాధీనం త్వాం తు ప్రణత పరతంత్రం మనుమహే ఉపాలం భోయం భోః శ్రయతి బత సార్వజ్ఞమపి తే యతో దోషం భక్తేష్విహ వరదనైవా కలయసి పాణిపాదవదనే క్షణశబ్దైః అంబుజాన్యపది సన్వరదత్వం బాహుభిస్త్వతి విశాలతమాలానాంజనం కరిగిరేరసి శృంగం అంజనక్షితిభృతో యది నామోపత్యకావరద హేమమయీ స్యాత్ తాదృశీ తవ విభాతి తు లక్ష్మీరాంబరీబత విడుంబిత విద్యుత్ పరభాగమయాద్రవేస్తమిశ్రావరదాద్యత్వయి తన్నిశామయామః గమితా తవ వక్త్రచిత్రభానోః పరభాగన్నను కౌంతలీతమిశ్ర ఉభయోరపి పక్షయోస్తిధిర్యా విషమీభావనిరా ముఖమున్నసమాయతాక్షముద్యత్ స్మితదంతం రుచిరాధరన్నతభ్రు లసదం సవిలంబికర్ణపాశం మైతే నిశ్చలమస్తు హస్తినాథ పద్మాయాః ప్రణయరసాత్ సమాసజంచ్యాః స్వం బాహుం సుబహుమతో భుజేన తేన కాన్నామాన్వభవదహో దశాంతదాత్వే కంఠస్థే కరిగిరినాథ కంబుకాంతః సౌందర్యామృతరసవాహ వేగజస్యాత్ ఆవర్తస్తవ కిల పద్మనాభనాభిః తత్పద్మం వరద విభాతి కాంతిమయ్యాః లక్ష్మ్యాస్తే సకలవపుర్జుషోను సద్మా యా దామోదరీతి నామదాతవాసీత్ తా దామా కిల కిణకారిణీ బభూవ తన్నూనం వరదవళిత్రయచ్చలేన త్వన్మధ్య ప్రథమ విభూషణీ బభూవ
పద్యాస్వద్యాంగుళిషు వరద ప్రాంతతః కాంతి సింధోః వీచీ వీథీ విభవముభయీష్వంభసాల్లంభితాసు విందన్నిందుః ప్రతిఫలనజాం సంపదం కిం పదంతే ఛాయాచ్ఛద్మానఖ వితతితాల్లంభితः సుంభితः సన్ శంభోరంభోర్హముఖ సఖా సంసహాంకస్య శంకః కుర్వన్ సేవాం వరద వికలో వృత్తహీనः సువక్రః त्वत्पादाब्जे प्रियमखनखच्छद्मनाश्रित्य नित्यं तद्वृत्तो भूत्सत दशगुणं पुष्कलो निष्कळङ्कः भजत्सु वात्सल्यवसात्समुत्सुकः प्रकाममत्रावतरेर्वरप्रद भवेश्च तेषां सुलभोदकिन्विदो यदङ्गदाम्ना नियतः पुरारुदः नरसिंहतनुरगौणी समसमय समुद्भवश्च भक्तगिरः स्तम्भे च सम्भवस्तेऽपि शुनयति परे सतां वरद त्वद्दास्यमस्य हि मम स्वरसप्रसक्तम् तच्चोरयन्नयमहं किल च स्खलप्राक् त्वं मामकीन इति मामभिमन्यसे स्म हस्तीश संसमयनस्तमिमं विवादम् भोगा इमे विधिशिवादिपदम् च किञ्च स्वात्मानुभूतिरिति या किल मुक्तिरुक्ता सर्वं तदूषजलजोषमहं जुषेय हस्त्यद्रिनाथ तव दास्यमहारसज्ञः विषयविषधरव्रजव्याकुले जनन मरण चक्र नक्र चक्रास्पदे अगतिरशरणो भवाप्तौ लुठन् वरद शरणमित्यहं त्वां वृणे अकृत सुकृतकः सुदुष्कृत्तरः लवलेशदेशातिकः अशुभगुणपरः सहस्रावृतो वरदमुरुदयं गतिं त्वां वृणे चरणवरणवागियं योदिता न भवति बत सापि धीपूर्विका इति यदि दयनीयता मय्यहो वरद तव भवेत्ततः प्राणिमि निरवधिषु कृतेषु चागस्वहो मतिरनुशयनी यदि स्यात्ततः वरद हि दयसेन संसेमहे निरनुशयथियो हता हैवयम् करणवर्णवागियम् याज्यमे वरद तदधिकम् न किञ्चिन्मम सुलभमभिमतार्थदम् साधनम् तदयमवसरो दयायास्तव विषय विषयिणी स्पृहा भूयसी तव तु चरणयोर्न साल्पापि मे वरदननुभरस्तवैव त्वहम् यदुत तव पदस्पृहा जन्म मे इयमिह मतिरस्मदुज्जीवनी वरद तव खलु प्रसादादृते शरणमिति वचोऽपि मे नोदियात् त्वमसि मयि ततः ప్రసాదోన్ముఖః. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. దయమంత్రం ఉత్తరఖండాన్ని ప్రారంభం చేస్తున్నారు అని సూచనగా మనం అనుకున్నాం. నిన్న శ్లోకాలలో 2 సందేహాలు వచ్చాయి. అంటే పదాల విషయంలో త్వయం అనే ఉన్నదే ఉంచుకోండి, అది అన్ని చోట్ల అలాగే ఉంది. 87వ శ్లోకంలో 87వ శ్లోకంలో త్వహం భరస్తవైవ త్వహం అని ఉంది అని అన్నారు. అక్కడ తవైవ త్వయం అని తు అయం అనే ఉంటుంది. అన్ని పుస్తకాలలోనూ త్వయం అనే ఉంది. అహం అని అన్నా సమన్వయం చేసుకోవచ్చు, కానీ అన్నిట్లోనూ పాఠం త్వయం అనే ఉంది కాబట్టి త్వయం అని దిద్దుకుంటేనే మంచిది. అందరితో ఒకేలాగా చదివేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు అనుసంధానం చేస్తున్నప్పుడు మతి మధుజ్జీవని అని ఉంది అన్నారు. నిన్నను ఇప్పుడే చూశాను, శ్రీపతి స్థితిమాలలో అలాగే ఉంది, మతిర్మధుజ్జీవని అని ఉంది. కానీ అన్ని చోట్ల వయం ఎలాంటిది ఉంది కాబట్టి ఇక్కడ అస్మదుజ్జీవని అనే దిద్దుకోండి. సంస్కృత కోశంలో కూడా అలాగే మతిరస్మదుజ్జీవని అని ఉంది. మతిర్మధుజ్జీవని రా కింద మావత్తుంది శ్రీపతి స్థితిమాలలో. రా కింద రా మామూలుగా ఉంచుకొని స్మ అనే పదం పెట్టుకోండి అక్షరం. మతిరస్మదుజ్జీవని అని అనుసంధానం చేస్తేనే కరెక్ట్ గా ఉంటుంది. ఇది సమన్వయం చెయ్యొచ్చు, కానీ అన్ని కోశాల్లోనూ అలా లేదు. ఎవరైనా పరిష్కారం చేసి ఉంటారు, కానీ మొత్తం అన్నింటిలోనూ కూడా అస్మదుజ్జీవని అనే ఉంది. అందుకని మనం అలాగే అనుసంధానం చేసుకుందాం. ముందు కరెక్షన్ ని చేసుకుంటూ మనం కొత్త పాఠ్యాంశాన్ని ప్రారంభం చేసుకుందాం. నా చేత మంచి మాట అనిపించేవయ్యా, అంటే నీకు నన్ను అనుగ్రహించాలనేటటువంటి ఉన్ముఖత ఉంది. ఇది నాకు అర్థమైంది.
నేను నిన్న ఎలా చెప్పానో అలాగే చెప్పారు సంధ్యావళి గారు కూడా. తెలిసిపోయిందో అన్నాను నేను. అంటే సరదాగా అలా మాకు ఏదైనా ఒక క్లూ అందితే ఉండే ఆనందం ఎలా ఉంటుందో అలా ఆనందపడుతున్నారు కూరత్తాళ్వాన్ అని అనుకున్నా. తెలిసిపోయిందహో అని చక్కగా దాన్ని కొంచెం సంస్కరించి అందంగా చెప్పారు. భగవంతుడికి మన పట్ల అనుగ్రహించాలనేటటువంటి ఆ ఆభిముఖ్యమే ఉంది అనే దాన్ని ఎలా తెలుసుకున్నారు అంటే, నా చేత మంచి మాట నువ్వు అనిపించావంటే అది నువ్వు నన్ను అనుగ్రహించాలని అనుకుంటున్నావు అనడానికే సూచన అని అన్నారు. ఇది ఒక అనుకూలమైనటువంటి భావన. ప్రతి విషయంలోనూ మనకు ఎలా ఉండాలి, భయం ఎలా పోగొట్టుకోవాలి, మనకు ఉండేటటువంటి పరిస్థితిలో మంచిని మనం ఎలా వెతుక్కోవాలి, ఎలా నిశ్చింతులమై ఉండాలి అనే ఒక మంచి సూచన కూడా దీని ద్వారా మనం అందుకున్నాము. అస్మదుజ్జీవని, అమ్మయ్య, అనవసరంగా విచారపడి బెంగపడి రోగాలు తెచ్చుకొని మంచం పట్టేయవలసిన స్థితి లేదు. భగవంతుడు మనని తప్పకుండా అనుగ్రహిస్తాడు అనడానికి ఇదిగో ఇలాంటి చిన్న చిన్న ఆధారాలు మనకి లభిస్తాయి. వాటి ద్వారా మనం నిశ్చయం చేసుకోవచ్చు అని అందంగా మనకి కూరత్తాళ్వాన్ వెనుకటి శ్లోకంలో చెప్పడం, అసలు ఆ రకమైనటువంటి భావన కూడా చాలా ఆత్మీయంగా అనిపించింది. నన్ను రక్షించు అని అడగడం వేరు, రక్షిస్తావు నాకు తెలిసిపోయింది అనడం వేరు. ఇది ఎలాంటిది అంటే, తల్లి దగ్గర పిల్లలు ఎలాగైతే తల్లి ప్రేమ తమకి తప్పకుండా లభిస్తుందనేటటువంటి ఆశతో హాయిగా ఉంటారో అలా ఉందాం మనం భగవంతుని సన్నిధిలో అని మనకి నేర్పిస్తున్నారు కూరత్తాళ్వాన్. ఇందులో ఆయనలో ఒక గొప్పతనం ఉంది. శరణాగతి గద్యం మనం చదువుకున్నప్పుడు ఆయన గురించి చేసినటువంటి సంబోధనలలో అనాలోచిత విశేష అశేష లోక శరణ్య అంటారు. ఎవ్వరిలో ఏ క్వాలిటీ ఉంది అనేది చూడడు, ఏ విశేషము ఆయనకు అక్కర్లేదు. మనలో ఉండేటటువంటి అర్హతలు, గొప్పతనాలు, తక్కువతనాలు ఆయనకు అవసరం లేదు. మనని రక్షించడమే తనకు దీక్షగా పెట్టుకుని ఉన్నాడు. కాబట్టి ఆయన అనాలోచిత విశేష అశేష లోక శరణ్యుడు. ఆయన తప్పకుండా మనని రక్షిస్తాడు అనే నిశ్చయంతో ఉండాలి. ఇలాంటి భావాలని పెద్దలు చాలా చోట్ల మనకి వ్యక్తం చేస్తారు. అందులో ఒక అందమైనటువంటి శ్లోకం, ఇవాళ ప్రమాణ తిరట్టు ఏమీ లేదు, అందుకని వరదరాజ పంచాశతిలో ఒక భావనని దేశికులు వ్యక్తం చేసినటువంటి ఒక భావనని మనం చెప్పుకుందాం. మన పరిస్థితి ఎలా ఉంది అంటే, ఇంతవరకు తీసుకొచ్చిన వాడు వదిలేస్తాడా? తప్పకుండా కార్యాన్ని పూర్తి చేస్తాడు అని అనుకోవాలి. ఇప్పుడు మనం కార్యక్రమాన్ని తలపెట్టుకున్నాము, మనని ఇంతవరకు తీసుకొచ్చాడు. 18 నుంచి కార్యక్రమం జరుగుతున్నాయి, పనులన్నీ జరుగుతున్నాయి. కానీ మధ్యలో ఒక భయం కలిగి అమ్మో ఎలాగా 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 అనేటటువంటి ఆరాటం కలిగితే నిశ్చింత దేని వల్ల కలగాలి అంటే, ఆయనే కదా ఈ సంకల్పాన్ని కలిగించి ఇంతవరకు తీసుకొచ్చాడు, ఇక ముందు కూడా ఆయనే మనని నడిపిస్తాడు అనే ధైర్యం ఉండాలి. దానికి ఒక చక్కటి రూపకంతో వరదరాజ పంచాశతిలో 34వ శ్లోకంలో దేశికులు వ్యక్తం చేసినటువంటి భావనని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడికైనా ప్రవేశించటానికి ఒక ద్వారము, బయటికి రావడానికి ఒక ద్వారము, ఇవి ఉంటూ ఉంటాయి. ఎయిర్పోర్ట్లు అవన్నీ మరి వెళ్తూ మనం తిరుగుతూనే ఉంటాం కాబట్టి ఆగమనం నిర్గమనం అని ఎగ్జిట్ ఎంట్రీ రెండు ఉంటాయి. మనం ఎగ్జిట్ లోంచి బయటికి వెళ్ళిపోతాము, ఎంట్రీలోంచి లోపలికి వెళతాం. లోపలికి వెళ్ళిన మనకి బయటికి వెళ్ళాలి అంటే బయటికి వెళ్ళేటటువంటి త్రోవ ఏదో తెలియాలి, ఆ మార్గం ఆ ద్వారం మనకి తెలియాలి. ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ దిగిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత లగేజ్ తీసుకున్న తర్వాత మనకి ఎగ్జిట్ ఎటుందో తెలియకపోతే ఎటు వెళ్లాలో తెలియని అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంచేత లోపలికి ప్రవేశించిన వాడికి బయటికి వెళ్లే త్రోవ తప్పకుండా తెలియాలి. ఒకవేళ అది తెలియలేదనుకోండి, బయటపడడానికి మరొక మార్గం కూడా ఉంది. ఎందులోంచి వచ్చేవో అందులోంచే బయటకు వచ్చేసాయి. అంటే నిజానికి వన్ వే అవి ఉంటే అది సాధ్యం కాదు, డ్రైవింగ్ చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. వెళ్ళడానికి ఒక పక్క నుంచే వెళ్ళాలి, మళ్ళీ రావడానికి మరొక పక్క నుంచే రావాలి. వెళ్ళిన తోవలోంచి వెనక్కి వస్తాను అంటే ట్రాఫిక్ రూల్స్ ఒప్పుకోవు. కానీ తప్పనిసరి పరిస్థితి కనుక అయి ఉంటే, ఒకవేళ అందులోంచి బయటికి రావాలి అని అనుకుంటే, ఎమర్జెన్సీ అని అనుకున్నప్పుడు ఏం చెయ్యాలి అంటే, వెళ్ళి వచ్చావు కదా ఒక త్రోవలోంచి, ఆ త్రోవలోనే మళ్ళీ బయటికి వెళ్ళిపోదాము అనేటటువంటి స్థితి ఉంటుంది. ఇక
కళ్ళు కనిపిస్తున్నాయి అనుకోండి, పర్వాలేదు, వెళ్ళడానికి రావడానికి ఏదో కాస్త మన దృష్టిని బట్టి మనం తెలుసుకునో వెతుక్కునో వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ అంధులం అనుకోండి, కళ్ళు కనపడటం లేదు. కళ్ళు కనపడని మనకి ఇది ఇది ఆగమనమని, ఇది నిర్గమనమని, ఇది ఈ త్రోవ అని, ఇది ఆ త్రోవ అని తెలియదు మనకి. పోనీ మనకి హెల్పర్ ఎవరైనా ఉన్నారా, మనని పట్టి నడిపిస్తూ ఉండేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఆలంబనం ఏదైనా ఉందా అంటే ఏమీ లేదు. అవేమీ లేకపోయినా ఆశ్చర్యం, నేను ఇంతవరకు వచ్చేసాను. ఇంచుమించుగా 90% వరకు మనం వచ్చేసాము. వరదరాజస్తవంలో పంచస్తవాలు మన చేత అలా నడిపించాడా స్వామి. అలాంటప్పుడు ఇంతవరకు తీసుకొచ్చిన నీకు ఈ 10 శ్లోకాలు మా చేత చదివించడం పెద్ద కష్టమా చెప్పు స్వామి అని మనం ఎలా అడుగుతామో, అలాగే స్వామి, నాకు సహజంగా జ్ఞానం లేదు, అంధుడని నేను, నాకెవరూ సహకారము లేదు. అలా సహకారం లేకుండా, చూపు లేకుండా ఉండేటటువంటి నన్ను సంసారం అనేటటువంటి ఒక అరణ్యంలోకి తోసావు నువ్వు. తీసుకొచ్చింది నువ్వే. అలా తీసుకొచ్చినటువంటి నాకు బయటికి ఎలా వెళ్ళాలో తెలియటం లేదు. అలా బయటికి ఎలా వెళ్ళాలో తెలియక, వచ్చే మార్గం పోనీ తెలుసా అంటే అది కూడా తెలియక అంటారు. శ్లోకం చూడండి ఎంత బాగుంటుందో. అజ్ఞాత నిర్గమం అనాగమ వేదినం మాం. ఈ మాటలు మనం సంసారంలోకి ఎందుకు వస్తాం అని ఎవరైనా అడిగితే ఏం చెప్తాం? ఎందుకు వచ్చాం? ఏదో చేసి ఉంటాం, ఏదో దుష్కృతం ఉంటుంది అని అంటాం. కానీ ఇది చేసామండి, అందుకొచ్చామండి అని చెప్పడానికి అవకాశం లేదు కదా. అనాగమ వేదినం, మనం కూడా మన జన్మకి ఇది కారణము అని స్పష్టంగా తెలిసిన వాళ్ళం కాదు. ఎందుకు పుడతాము అంటే కర్మ అంటాం కామన్ గా. కానీ ఇది చేస్తే ఇది రాకుండా ఉంటుంది అనే జ్ఞానం మనకి లేకుండా ఉంటుంది. పోనీ మీది దాటడానికి ఈ మార్గం ఉంది అని అనుకుని ఆ మార్గం తెలిసినా అంటే సంసారం అనేటటువంటి ఈ అడవిని దాటడానికి మనకి సులభమైనటువంటి మార్గాలు మనకి తెలియదు. అసలు ఏ మార్గమో తెలియదు. అంటే కర్మజ్ఞానాది భక్తులేవి లేకుండా ఉన్నాను అంటారు. అజ్ఞాత నిర్గమం మనదే ఈ కథంతా. అజ్ఞాత నిర్గమం. ఉన్నావు, నిశ్చింతగా ఉన్నా, అడవి మధ్యలో కూర్చొని ఉన్నావు, మనకింత మాత్రం కూడా బెంగలేదు, ఆయనే తీసుకెళ్తాడు అని అనుకుంటున్నావు అనమాట. అంచేతే నాకు ఎగ్జిట్ తెలియదు. అనాగమ వేదినో. ఇప్పుడు ఈ లోపలికి వచ్చేసిన తర్వాత శంషాబాద్ లాంటి ఎయిర్పోర్ట్ లో అయితే పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కట్టేస్తూ ఉంటే ఏ టెర్మినల్, ఏది నేషనల్, ఏది ఇంటర్నేషనల్, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది ఎన్నిసార్లు వెళ్ళిన వాళ్ళకైనా ఎలా కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుందో అలా ఉంది నా పరిస్థితి. వెనక్కి తిరుగుదా అంటే అసలు ఏది వెనకో నాకు తెలియటం లేదు, ఏది నేను వచ్చిన దారో నాకు తెలియటం లేదు. అంధం, కళ్ళు కొడపడిన వాడను కాదు, స్వతహాగా తెలుసుకోవడానికి తగినటువంటి శక్తి లేదు. అవలంబ నకించిద్ అవలంబనమశ్నువానో. ఎవరైనా నాకు సహకరిస్తారా? ఇలా వెళ్ళండి, ఇలా తిరగండి, అక్కడ బోర్డు ఉంటుంది, పర్వాలేదండి అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే అలా నకించిద్ అవలంబనం అశ్నువానో. నాకు ఆధారంగా నాకు సహాయంగా ఉండేది వాళ్ళు ఎవరూ లేరు. ఏ ఆలంబము లేకుండా ఉన్నాను నేను. అలాంటి నన్ను నువ్వు ఏతావతీం గమయితుః పదవీం దయాళోహో. దయాళువి కదయ్యా స్వామి. అందుకని మాలాంటి పిచ్చివాళ్ళని, మాలాంటి అజ్ఞానులని, ఏమీ తెలియని అయోమయమైనటువంటి బుద్ధి కలిగినటువంటి మమ్మల్ని నువ్వు ఏతావతీం పదవీం గమయితుః, ఈ స్థితికి తీసుకొని వచ్చేవయ్యా. పంచస్తవాలు చదివించేవయ్యా, గజత్రయాన్ని చదివించేవయ్యా, సన్మార్గంలో ప్రవర్తించేటట్లుగా చేస్తున్నావయ్యా. ఇంతవరకు మమ్మల్ని తీసుకొచ్చినటువంటి నీకు
శేషాత్వలేశ నయనే. ఇంకెంత, ఓన్లీ 1 కిలోమీటర్ దూరం ఉంది. 100 యోజనాల సముద్రాన్ని దాటిన వాడి 99 యోజనాలు దాటిపోయిన తర్వాత ఏతావతీంగమైతో, ఇంక ఈ చిన్న ఈ క్రాస్ చేయటానికి ఈ దూరాన్ని మేము దాటి తీరాన్ని చేరడానికి, గమ్యాన్ని చేరడానికి నయనే అలా మమ్మల్ని నడిపించటానికి కైవా అతి భారహ, నీకేం బరువయ్యా, నీకేమిటది కష్టమయ్యా అంటారు చూడండి. అంటే మాకైతే బెంగలేదు, నువ్వింతవరకు కష్టపడి మమ్మల్ని తీసుకొచ్చావా, ఇంకా ఈ చిన్న ఇది కూడా మమ్మల్ని దాటించేస్తావు. ఇంతవరకు తీసుకురావడానికి ఎలా అయితే నీ దయ కారణమైందో, ఇలా తీసుకొచ్చిన వాడివి ఇప్పుడు మమ్మల్ని ముంచేస్తావా చెప్పు. శేషాధ్వలేశ నయనే కైవాతి భారః, ఈ మిగిలినటువంటి ఈ కొంచెం దూరాన్ని నడిపించడంలో నీకు కష్టమా చెప్పు స్వామి అంటే, కాదు, అవలీలగా మమ్మల్ని ఈ సంసారాన్ని దాటేటట్లుగా చేస్తావు, ఈ పనిని మేము పూర్తిగా నిర్వహించుకునేటట్లుగా చేస్తావు. మీరు పెళ్లి తలపెట్టుకుంటారనుకోండి, అన్ని ఏర్పాట్లు చేసుకున్నారనుకోండి, పెళ్లి దగ్గరకు వస్తున్న కొద్దీ బాధ్యత కలిగిన వాళ్ళకి గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటాయి, ఎలా జరుగుతుందో ఎలా జరుగుతుందో ఎలా జరుగుతుందో అని జరిగిపోతుంది. అప్పుడు ఈ శ్లోకాలు, ఈ భావనలు గుర్తు చేసుకోండి. శేషాత్వలేశ నయనే కైవాతి భారః, ఇంతవరకు తీసుకొచ్చిన వాడివి, మమ్మల్ని నడిపించేవాడివి నువ్వే కనుక తప్పకుండా ఆ బాధ్యత నీదే అవుతుంది అంటాం. అలాగే తవైవ భరః అనడంలో మనని నడిపిస్తున్నటువంటి వాడు పరమాత్మ. ఒకవేళ మనమే ఇంత గొప్పగా చేసుకున్నాము అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు మన నోటంట మళ్ళీ మంచి మాటలు వచ్చేటటువంటి అవకాశం లేదు. ఈ స్థితిలో అలా అనుకోవడం ఎంత అవసరమో, నాదే ఈ ప్రయోజకత్వము అని అనుకోకుండా ఉండడం కూడా అంతే అవసరం. వెనకటి ఈ శ్లోకంలో కూరత్తాళ్వానికి కలిగిన ఆనందం దేనికి అంటే, నా నోట అంట మంచి మాట వచ్చింది అనలేదు, అనిపించేవు అంటున్నారు. అలా వచ్చేటట్లుగా నువ్వు చేసేవు అంటున్నారు. పరమాత్మకి ఋషికేశుడు అని నిన్న చెప్పుకున్నాం. ఇవాళ జాగ్రత్తగా గమనించండి. ఋషికేములు అంటే ఇంద్రియములు అని అనుకున్నాము. ఋషికేశుడు అంటే ఇంద్రియాలకి ఆయన కట్టడి చేసేటటువంటి, నియమనం చేసేటటువంటి వాడు అని అనుకున్నాం. కానీ ఆ ఋషికేశ శబ్దానికి, పదానికి, నామానికి ఇంకొక అర్థం కూడా చెప్తారు, గమనించండి. ఋషి అంటే హర్షము అని అర్థం, కా అంటే సుఖము అని అర్థం, ఈశః అంటే దానికి నియామకుడు అయినవాడు, సమర్థుడు అని అర్థం. మనకి ఆనందానికి, సుఖానికి కారకుడు ఎవరు, వాటిని పొందించేటటువంటి సమర్థుడు ఎవరు, ఆయన ఋషికేశుడు అని చెప్పబడతాడు. ఆనందాలలో ఈ ఋషికేశుడు పదానికి మనం కొత్త ఏం అక్కర్లేదు, మనం చదవం కాబట్టి మనకు కొత్తగా అనిపిస్తాయి. ఇది మనకి శ్రీ విష్ణు సహస్రనామ భాష్యంలో ఋషికేశ శబ్దానికి ఉండేటటువంటి వివరణ. ఇంద్రియాలకి అధిపతి అని ఒక అర్థము, ఋషి అంటే ఆ హర్షమని, కా అంటే సుఖము అని, ఈశుడు అంటే దానికి సమర్థుడు అని అర్థం. వాటిని సుఖాన్ని, అదే ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, సౌఖ్యాన్ని సంపాదించుకోగలిగేటటువంటి సమర్థుడు, ఇచ్చేటటువంటి సామర్థ్యం కలిగిన వాడు అని అర్థం. అంటే అన్నిటికంటే మించిన ఆనందం మనకేది అంటే మోక్ష రూపమైనటువంటి ఆనందం, భగవంతుని కైంకర్య రూపమైనటువంటి ఆనందం, మనని తన దగ్గరికి తీసుకుని వెళ్ళేటటువంటి ఆనందం. అలాంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు ఎవరు అంటే ఆయనే, పరమాత్మే అని ఋషికేశుడు అంటారు. ఇతర దేవతల ద్వారా మనకి మోక్ష ప్రాప్తి కలగదు అని మోక్షమిచ్చే జనార్దనాత్ అని అంటారు. కాబట్టి మోక్షాన్ని ఇవ్వవలసిన వాడు ఆయనే. కనుక ఋషికేశుడు అంటే ఉత్తమోత్తమైనటువంటి ఆనందాన్ని, సౌఖ్యాన్ని ఇచ్చేటటువంటి వాడు ఆయన అని మనకి అక్కడ స్పష్టంగా చెప్తారు. అలా ఇవ్వగలిగినటువంటి ఆయన మనని ఆయన తన కంట్రోల్లో పెట్టుకుంటాడు. ఆయన కీ తిప్పుతూ ఉంటాడు, మనం తిరుగుతూ ఉంటాం. ఇంతకు ముందైతే చిన్నపిల్లల బొమ్మల్ని ఉదాహరణగా చెప్పుకోవాల్సి వచ్చేది. కీ ఇస్తే ఆడేటటువంటి బొమ్మలు ఉండేవి, ఇది వరకు అదే విచిత్రంగా ఉండేది. ఇప్పుడు అవి కాదు ఎగ్జాంపుల్స్ మనకేవి అంటే, రోబోలే మనకి ఎగ్జాంపుల్స్. ఈ రోబోస్ వాటంతట అవి కదులుతున్నట్లుగా ఉన్న కంట్రోల్ ఒక వ్యక్తి చేతిలో ఉన్నట్లుగా
మొత్తం ఈ చరాచర ప్రపంచం అంతా ఆయన చేతిలో ఉంది. కానీ చైతన్యం కలిగినటువంటి మనలాంటి వాళ్ళం ఏమనుకుంటామంటే మనదే జ్ఞానం అని అనుకుంటాం. మనందరికీ ప్రతినిధి ఒక ఆయన ఉన్నాడు, ఆయనే అర్జునుడు. పాపం ఆయన తన తన గొప్పతనాన్ని తాను అప్పుడప్పుడు భావించుకుంటూ ఉంటాడు. నరులకు సహజంగా ఉండేటటువంటి లక్షణం అది. అందుకని ఆయన అనుకున్నాడు, ఈ యుద్ధం నేను అవలీలగా చేసి పడేస్తాను అని అనుకున్నాడు. ఆయన అనుకుని తనకి సారథిగా ఉన్నాడు, తన చేతిలో ఉన్నాడు ఈయన అనుకున్నాడు. పాపం కృష్ణుణ్ణి తీసుకెళ్లి రథం మధ్యలో పెట్టు అని అన్నాడు. పెట్టాడు. తర్వాత ఏమైందో తెలుసు. ఏడవడం మొదలు పెట్టాడు ఆయన. ఎందుకు ఏడ్చాడు? సైన్యాన్ని చూస్తే భయం వేసిందా? కౌరవ సేనని చూస్తే ఆయనకి బెంగ కలిగిందా? అంటే లేదు, చంపడం తప్పు అని అనిపించింది. ఎందుకు అనిపించింది? ఇది ఫస్ట్ టైమా వాళ్ళతో ఆయన తలపడడం? ఒక్కసారి ఆలోచించండి జాగ్రత్తగా. ఇదే భీష్మద్రోణాదులందరూ ససైన్యంగా ఎదురు నిలిచినప్పుడు ఉత్తర కుమారుడు భయపడి పారిపోతూ ఉంటే లేదు రా అని ఆయన చేత యుద్ధం చేయించి వాళ్ళని ఎదిరించి నిలిచినటువంటి సన్నివేశం లేదా ఇంతకు ముందు అర్జునుడికి? మొట్టమొదటిసారి కాదు కదా ఆయన ఈ సైన్యానికి తలపడడం. అంచేత ఆయన పరాక్రమాన్ని చాటే రీతిలో యుద్ధం ఇంతకు ముందు చాలా సార్లు చేశాడు అర్జునుడు. కానీ కృష్ణుడికి ఈయన గర్వం ఎక్కువైంది, అందుకని కాసేపు ఓసారి అలా తిప్పుదాం అని అనుకున్నాడు ఆయన. తిప్పాడు. తిప్పేసరికల్లా అర్జునుడిలో ఉండేటటువంటి ధైర్యం కాస్త పోయింది. ఏమైంది? ఏడుపు మొదలైంది. మళ్ళీ తిప్పాడు. అప్పుడు ఆ ఏడుపు తగ్గింది. మళ్ళీ కర్తవ్యనిష్ట ఆయనలో కలిగింది. హృషికేశుడు అని అందుకే అక్కడ అంటాడు. అర్జునుడు ఏడ్చిన తర్వాత అప్పుడు ఆయనతో మాట్లాడిన వాడు హృషికేశ అంటారు వ్యాస భగవానులు. ఈ అర్థాన్ని మనకి చెప్తూ ప్రహసన్నివా అంటారు, హృషికేశుడు అంటారు. ఇదంతా నా తమాషా ఏంట్రా, నా చేతిలో కీలు బొమ్మ, నువ్వు నీకు అర్థం కావడం లేదు, నీదేదో పరాక్రమం అనుకుంటున్నావు, జాగ్రత్తగా చూడు ఏడుపు రాకుండా ఉంటుందేమో అని చూపించాడు. అర్జునుడికి మొదటిసారి కాదు. అలాగే మనం కూడా ఏది సాధించినా మన విజయం అని అనుకుంటే మళ్ళీ మనం అలాగా దైన్యాన్ని పొందేటట్లుగా చేస్తాడు. ఆయన చేతిలో ఉన్నవాళ్ళ మనము అని అనుకుని, అంచేత మన చేత ఆయన మంచి మాట అనిపించాడు అంటే అది ఆయనకి మన మీద ఉండేటటువంటి అనుగ్రహము అని అన్నారు వెనుకటి శ్లోకంలో. ఇక తర్వాత 89వ శ్లోకం చూడండి. ఇది కూడా అసలు ఈ స్తోత్ర ప్రారంభానికి ముందుండేటటువంటి సన్నివేశాన్ని తెలియచేసే శ్లోకం. ముందుగా శ్లోకాన్ని చదువుతాను, వినండి. వరద యదిహ వస్తు వాంఛామి అహం తవ చరణ లభా విరోధస్తతః యది న భవతి తచ్చ దేహి ప్రభో ఝటితి వితరమే పాదమేవా అన్యథా. కురతాళ్వాన్ సంస్కారానికి ఇదొక అద్భుతమైన నిదర్శనంగా ఉండేటటువంటి శ్లోకం. కూరతాళ్వాన్కి వరదరాజస్వామిని ప్రార్థించి ఆ చర్మచక్షువులని పొందాలని కోరిక లేదు. కానీ గురువుగారు ఆ పని చెయ్యమని చెప్పారు. గురువుగారి మాట కొట్టిపారేసి నా ఇష్టం నేను చెయ్యను అనేటటువంటి స్వాతంత్ర్యము వారిలో లేదు. గురువుగారు చెయ్యమన్నారు కాబట్టి ఆ పనిని చెయ్యక తప్పదు. గురువుగారికి పరతంత్రులై ప్రార్థనని చేస్తున్నారు. నీలమేఘ నిభమంజన పుంజం అన్నప్పుడు అపూర్వమైనటువంటి చక్షువుని ఇచ్చారు, దివ్యమైనటువంటి చక్షువుని ఇచ్చాడు పరమాత్మ. అంతవరకు బాగుంది. కానీ రామానుజుల వారి నియమనమే, గురువుగారు చెప్పారే వరదుణ్ణి ప్రార్థించు కళ్ళ కోసం అని అన్నారే, అంచేత గురువుగారి నియమనంగా వరదుణ్ణి ప్రార్థించాలి. కానీ నాకు ఈ కళ్ళు కనపడేటట్లుగా చెయ్యి అని అనడం అస్సలు ఇష్టం లేదు కూరతాళ్వానికి. నేను అసలు ఆయనకు ఆ చర్మచక్షువే అవసరం లేదు. కానీ అలా అంటే నాకంటే గొప్పవాడివా అని రామానుజుల వారిని తక్కువ చేసినట్టు అవుతుంది కదా, రామానుజుల వారి యొక్క మాటని పాటించకుండా ఉన్నట్టు అవుతుంది. కానీ మన జీవస్వరూపం ఏమిటి, శిష్య స్వరూపం ఏమిటి? పరతంత్రులై ఉండడం. కనుక రామానుజుల వారి ఆనందం కోసమైనా వరదుణ్ణి ఆ ప్రార్థన చెయ్యాలి. కానీ అది నోటితో చెప్పడం ఇష్టం లేదు. అందుకని పరోక్షంగా నిర్దేశం చేస్తున్నారు ఇందులో. నేను ఒకటి అడుగుతాను, దాన్ని ఇయ్యి. కానీ నేను అడిగిన కోరిక నీ
పాదదాస్యానికి వ్యతిరేకమైతే మాత్రం అది నువ్వు ఇవ్వక్కర్లేదు అంటున్నారు. చాలా మంది ఏదో సీక్రెట్ గా మాట్లాడుతున్నట్టుగా ఒక వర్డ్ మాత్రం కప్పిపెట్టి మాట్లాడుతూ ఉంటారు చూసారా, అదిగో అది వచ్చింది, అది చెప్పింది, అది చేసింది అంటారు. అది అన్నది ఏదో రివీల్ చేయకుండా ఉండాలి, ఎందుకంటే 10 మంది ఉన్నారు కాబట్టి కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటూ ఉంటారు చూసారా. అలా కూరతాళ్వార్ వరదరాజస్వామి దగ్గర ఇవాళ తమ అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేస్తున్నారు. వాంఛామి అనేది ఇందులో ఉండేటటువంటి క్రియాపదం. దేహి అనేది మరొక క్రియాపదం. భవతి అనేది క్రియాపదం. వితర అనేది కూడా క్రియాపదం. 4 క్రియాపదాలు ఇందులో ఉన్నాయి. వాంఛామి అంటే కోరుకుంటున్నాను అని అర్థం. దేహి అంటే ఇవ్వు అని అర్థం. పరమాత్మని ప్రార్థిస్తున్నారు. దేహి ప్రదేహి అని మనం ఎక్కువ వింటూనే ఉంటాం కదా ఆ పదాన్ని. అలాగే భవతి అంటే అగును అని అర్థం, అవుతుంది అని అర్థం. వితర అంటే వితరణం చెయ్యడం. దేహి అనే అర్థంలోనే వితర అనుగ్రహించు, ప్రసాదించు అనే అర్థం అన్నమాట. 4 క్రియాపదాలు ఉన్నాయి. వరద అనేది సంబోధనార్థకమైనటువంటి పదం. చాలా సులభంగా వెళ్ళిపోతాయి శ్లోకాలు, అందుకని ఈజీగానే మనం ఫాలో అయిపోతాం. వరద అని పిలుస్తూ హే వరద ఏమంటున్నారు అంటే అహం నేను, ఇది కర్తృపదం, క్రతు కాదు కర్తృ, గమనిస్తున్నారు కదా. కర్తృపదం అహం అనేది ఒక 2 వాక్యాలు కాబట్టి, క్రియలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాక్యాలు కూడా మనకి ఎక్కువ ఉంటాయి. అహం నేను, యత్ వస్తు ఇహ వాంఛామి. వరదరాజా నేను ఒకటి కోరతాను, ఒకటి కోరతాను అంటున్నారు. నేను ఇది కోరతాను అని అనడం లేదు, నాకు నేత్రములు కావాలి అని అనటం లేదు. యత్ ఇహ వాంఛామి వస్తు, ఇహ ఇప్పుడు ఇక్కడ యద్ వస్తు ఏ కోరికని అయితే, దేనిని అయితే అని అర్థం అన్నమాట. దేనినైతే అహం వాంఛామి నేను కోరతాను, కోరుతున్నాను, నా కోరికని అంటే నేను అడుగుతూ ఉండేటటువంటి దానిని తవ చరణ లభా అవిరోధత అంటున్నారు. ఇక్కడ లాభం అని దిద్దుకోకండి, లాకి దీర్ఘం పడలేదు అని అనుకోకండి. లభ అంటేనే లాభము అని అర్థం. లాభము అని పదము ఉంది, లభా అనే పదం ఉంది. లభా విరోధత అంటే చరణ లాభ విరోధము లేకుండా ఉంటే. నేను ఒకటి అడిగాను, అడిగింది నువ్వు ఇచ్చావనుకో, దానివల్ల నాకు నీ పాదసేవ దూరం అయిపోయిందే అనుకో, అలాంటప్పుడు నేను అడిగింది నాకు ఇవ్వక్కర్లేదు. నేను ఒకటి అడుగుతాను, ఎంత నర్మగర్భంగా చెప్తున్నారో చూడండి. నేను ఒకటి అడుగుతాను, యద్ వస్తు ఇహ అహం వాంఛామి. ఏ విషయమునైతే నేను ఇప్పుడు వాంఛామి కోరుతున్నాను, తతః అలా నా కోరిక వలన ఆ వస్తువు నాకు రావటం వలన తవ నీ యొక్క చరణ పాదముల లాభమునకు అవిరోధ విరోధం లేకపోతే, అంటే నీ చరణ లాభము నాకు అందకుండా అందేటట్లుగా ఉండాలి. దానికి ఇది ఆటంకం కలిగించేది కాకూడదు. నేను కోరినటువంటి కోరిక, భగవంతుడు నేను కోరిన కోరికను ఇచ్చేసిన తర్వాత నువ్వు అడిగావు, నేను ఇచ్చాను, వెళ్ళు అంటారు. అప్పుడు పరమాత్మ చరణ సేవా లాభం దూరం అయిపోతుంది. నా కోరిక నీ చరణ సేవా లాభానికి వ్యతిరేకం కాకుండా ఉంటే అప్పుడు యది న భవతి, యది న భవతి, యది న భవతి అంటే నభవతి యది అని మనం చెప్పుకోవాలి. నభవతి యది విరోధము నభవతి అంటారనమాట. అంటే నీ చరణలాభ విరోధము నభవతి యది విరోధము కానిది అయితే, అంటే కాకుండా ఉన్నట్లయితే. ఇక్కడ చరణ లభా విరోధ అనే తీసుకుందాం. లభా అనే పదాన్ని దీర్ఘాంతంగానే తీసుకుని చరణ లభా చరణ లాభము, విరోధ దానికి విరోధమైనది, దానిని అడ్డేది, నభవతి ఏది అడ్డకుండా ఉంటే అని అర్థం అన్నమాట.
అలా వ్యతిరేకమైనది కాకపోతే తచ్చ అంటే నేను అడిగినటువంటి కోరిక కూడా దేహి ఇవ్వవయ్యా స్వామి. కానీ కండిషన్ ఏమిటి అంటే నేను నీ చరణలాభాన్ని కాకుండా ఇంకో దాన్ని కూడా కోరుతున్నాను. ఆ కోరినది నీ చరణ సేవకి నన్ను దూరం చెయ్యకుండా ఉండేటట్లయితే తచ్చ నేను అడిగినది కూడా దేహి ఇవ్వవయ్యా ప్రభో ప్రభు అంటున్నారు. ఈ కొత్త పదం వచ్చింది చూడండి, సంబోధన. ఇంతవరకు ఈ సంబోధన మనకి ఏ శ్లోకంలోనూ రాలేదు. ప్రభో అని పిలుస్తున్నారు. ఈ ప్రభు శబ్దానికి కూడా మనం తర్వాత అర్థాన్ని చెప్పుకుందాం. అలా అయితే ఒకవేళ అలా అది కనుక ఆటంకాన్ని కలిగించేది అయిందనుకోండి, అప్పుడు ఈ రెండిట్లో ఏది ఇవ్వమన్నావు అని నువ్వు నన్ను మళ్ళీ అడగక్కర్లేదు. నాకు కావలసినది ఏది అంటే వితరా మే పాదమేవా అన్యథ. ఒకవేళ అలా కానట్లయితే అంటే నా కోరిక నీ సేవకి దూరం చేసేది కనుక అయినట్లయితే, అన్యథ అలా కాకపోతే అంటే దూరం చేస్తుంది అని నువ్వు అనుకుంటే పాదమేవా మే వితరా నాకు నీ పాదదాస్యమే కావాలి తప్ప మరొకటి నాకు వద్దు. నేను అడిగినా నువ్వు నాకు ఆ కోరికని తీర్చవలసిన అవసరం లేదు. నాకు పాదమేవ ఝటితి వితర అంటున్నారు. ఝటితి అంటే వెంటనే అంటారు. మనకి నమ్మాళ్ళవార్ల పాసురంలో నిన్ సెమ్మా పాదపర్పు తలై చేర్తు ఒల్లై అంటారు చూసారా. వెంటనే ఆలస్యం కాకుండా నీ పాదమే నా తల మీద పెట్టు అంటారు. అలాగే ఇక్కడ ఝటితి వెంటనే పాదమేవా వితరా నీ పాదమునే నాకు ప్రసాదించు. నేను అడిగిన దానిని నువ్వు ఇవ్వవలసిన అవసరం లేదు. ఎవరు చెప్తారండి ఇలాగా? నా సేవ కావాలా, నీ కోరిక నీకు కావాలా అంటే నా కోరికే కావాలి అంటారు కదా ఎవరైనా సరే. కానీ కూరత్తాళ్వానికి కోరడం ఇష్టం లేదు. ఈ చర్మచక్షు కోసం వరదరాజుని వారు స్తుతించటం లేదు, కానీ కోరుతున్నారు. ఎందుకు? గురువు గారి యొక్క ఆజ్ఞగా. ఇక్కడ గురు పారతంత్ర్యం ఈ పనికి ప్రేరేపణ చేసింది. పరమాత్మ దగ్గర ప్రార్థన చెయ్యాలి, గురువు గారి నియమనం కనుక చేస్తున్నారు. ఇవ్వు నాకు చర్మచక్షువులు ఇవ్వు, మా గురువు గారు చెప్పారు, నేను కూడా అడుగుతున్నాను ఇవ్వు. కానీ కళ్ళు ఇచ్చావు, ఇప్పుడు నేను అన్నీ చూడడం మొదలు పెడతాను. అన్నీ చూడడం మొదలు పెడితే నా దృష్టి విషయాల వైపు మళ్ళీపోతుంది. ఎప్పుడైతే విషయ స్పృహ ఏర్పడుతుందో నీ పాదాలకి నేను దూరం అయిపోతాను. నువ్వు నాకు చర్మచక్షువునిచ్చి నిన్నే చూసేటట్లుగా అయితే ఇవ్వు. కానీ నువ్వు నేను కోరిన కోరిక తీర్చడం వల్ల నేను నీ పాదదాస్యానికి దూరం అయిపోతాను అంటే మాత్రం నాకు అది అక్కర్లేదు. నాకు కావలసినది నీ పాదమే కనుక దాన్ని ఝటితి వితరా అంటున్నారు. ఇందులో ఇక్కడ స్పష్టంగా చర్మచక్షువుల కోసం ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది. కానీ అది కూడా సొంతమైనటువంటి కోరికతో కాదు, భగవద్దాస్యానికి విరోధంగా కాదు అనేదాన్ని ఇందులో స్పష్టం చేస్తున్నారు. అంటే భగవంతుణ్ణి మనం ఏది కోరినా అది భగవత్ సేవ కోసమే కావాలి తప్ప భగవత్ సేవకి దూరం చేసేది కాదు అనే విషయాన్ని ఇందులో మనం స్పష్టం చేసుకోవాలి. ఐశ్వర్యాదులని కోరవచ్చు, సంతానాదులని కోరవచ్చు, లౌకికమైనటువంటి భోగాలని కోరవచ్చు. కానీ దేనికోసం? నాకు పిల్లలు కావాలి అని అడగండి. కానీ ఆ పిల్లల్ని ఎందుకు కోరుకుంటున్నారు? తర్వాత ఈ తిరువారాధనని వారు చెయ్యాలి, తర్వాత ఈ సంప్రదాయాన్ని వాళ్ళు నిలబెట్టాలి. అది తిరువారాధనని మనం అనుకుంటున్నాం. ఏది మంచి అయితే ఆ మంచిని స్వీకరించి దాన్ని కొనసాగించడం కోసం సంతానం కావాలి, ధనం కావాలి. దేనికోసం? భగవత్ సేవ కోసం ధనం కావాలి అని అలా కోరుకున్నట్లుగా. అది కానప్పుడు ఆ ధనం కానీ, ఆ కులం కానీ, ఆ విద్య కానీ ఇవి నాలో మదాన్ని కలిగించేటట్లుగా అయితే మాత్రం నాకు అవి వద్దు, నీ పాద దాస్యమే నాకు కావాలి అంటున్నారు ఇందులో. ఇక్కడి నుంచి 3 శ్లోకాలు ఇలాగే సాగుతాయి. వీటిలో మనం అర్థం చేసుకోవాల్సినది ఏది అంటే ఉత్తరాఖండాన్ని మనం ప్రారంభం చేసుకున్నాం కదా, అందులో శ్రీమతే నారాయణాయ నమః అంటారు చూసారా. అందులో నమః అనే పదం దాలోక అర్థాన్ని ముందుగా మనకి వివరణ చేస్తున్నారు. నా కోసం ఏది కాదు,
నేను కోరేది నీ పాద దాస్యమే అనేదాన్ని నమఃపదం యొక్క అర్థాన్ని ఇందులో చెప్తూ ప్రభో అని అంటున్నారు. ఇందులో ప్రభువు ఆయన అంటే సర్వసమర్థుడు ఆయన, ఆ అందరికీ స్వామి అయినటువంటి వాడు ఆయన. ఆ ప్రభుత్వం ఆయనకు ఉంది కనుకే మోక్షాన్ని పాదదాస్యాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు ఆయన. ఈ ప్రభు శబ్దం మనకి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఎక్కడొస్తుంది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మొదట్లోనే వస్తుంది చూడండి. సంభవో భావనో భర్త ప్రభవః ప్రభుః ఈశ్వరః అని వస్తుంది. అంతకు ముందు నిధిరవ్యయః అని ఉంటుంది. ఇప్పుడు మీకు విష్ణు సహస్రనామమే కనుక పెట్టేస్తారు నిమిషంలో శ్లోకం చూసి. మొదట్లోనే వచ్చేటటువంటి శ్లోకాలలో మొదటి 10 శ్లోకాలలోనే ఈ శ్లోకం ఉంటుంది. నిధిరవ్యయః అని అంటాడు. అప్రమేయో హృషీకేశః అని మనకి చెప్తున్నారు. హృషీకేశ పదం ఇందాక మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ మనకు కావలసినది మీరు ఒకసారి తర్వాత కూడా శ్రీ విష్ణు సహస్రనామ భాష్యం చూసుకోండి. మనం చదువుకున్న శ్లోకాలు అక్కడ ఉండేసరికి మనకి ఎంత ఆనందం కలుగుతుందో చూడండి. మామూలుగా అయితే మనకు తెలియదు. ఇప్పుడు వరదరాజస్తవం చదువుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, సంభవః అనేటటువంటి నామం దగ్గర ఆయన అవతరిస్తాడు, అంతర్యామిగా అందరి హృదయాలలో ఉంటాడు అని చెప్పి తర్వాత సంభవః అవతారాలని ధరిస్తాడు అని అంటారు. ఎందుకు అవతారాలని ధరించటం? ఎందుకు ఆయన హృదయాల్లో ఉన్నాడు, ఉపాసన చేసే తన దగ్గరికి వస్తారు వీళ్ళు అని ఉండవచ్చు కదా. అంటే అక్కడ వరదరాజస్తవంలో ఒక శ్లోకాన్ని ఇస్తాడు. స్వామి విభవావతారాలని గురించి మనం చెప్పుకున్నప్పుడు కాలం పడుతుంది, సమయం పడుతుంది, కాలేన సంశోధ్యతాన్ అనేటటువంటి సంశ్లేషే భజతాం త్వరా పరవశః అనే శ్లోకాన్ని అక్కడ రిఫరెన్స్ గా ఇస్తారు. మనం చెప్పుకున్నామా, పరాపరవశుడు అయి ఆలస్యాన్ని సహించలేక వాళ్ళని తన దగ్గరికి తీసుకువెళ్ళడానికి టైం పడుతుందని తానే మన దగ్గరికి వస్తాడు, భక్తుల దగ్గరికి వస్తాడు అని విభవావతార వైభవాన్ని మనకి అక్కడ శ్లోకంలో చెప్తారు. ఆ శ్లోకాన్ని అక్కడ రిఫరెన్స్ గా ఇస్తారు. తర్వాత భర్త అని ఒక పదం ఉంది, నామం. భర్త అంటే భరించేవాడు అని అర్థం. మన కోసమే అన్ని భరిస్తాడు ఆయన. అక్కడ పరిజన పరిబర్హ భూషణాన్యాయుధాని అనే శ్లోకాన్ని రిఫరెన్స్ గా ఇస్తారు. ఇంతకు ముందు వరదరాజస్తవం మనకు తెలియదు, ఇప్పుడు తెలుసు కదా. అందుకని ఈ శ్లోకాలను అక్కడ సమన్వయం చేస్తున్నప్పుడు వీటి అర్థాన్ని మనం తెలుసుకోవాలి. మన కోసమే ఆయన అన్నింటినీ మోసుకుంటూ ఉన్నాడు కనుక ఆయన భర్త. భక్తుల కోసమే ఇవన్నీ. వరద సకలమేతత్ సంశ్రితార్థం చకర్థ అంటారు కదా. అలాగే ప్రభుః ప్రభవః ప్రభుః ఆయన విభవ రూపుడై సామాన్య మానవుడిలాగో తిరియక్కులాగో వచ్చినప్పటికీ కూడా ఆయనకు ఉండేటటువంటి ఆ శక్తి మాత్రం తగ్గేది కాదు. ఆయన ప్రభువు అయ్యే ఉంటాడు, ఆయన పరాత్పరుడు అయ్యే ఉంటాడు. సకల గణ చేతనాచేతనానికి ఆయనే అధిపతి అయి ఉంటాడు. ప్రభు ప్రభు అని రాజుగారిని కదా పిలుస్తూ ఉంటారు, అధికారిని కదా పిలుస్తూ ఉంటారు. అలాంటి ప్రభుత్వం ఆయన విభవ రూపుడై ఉన్నప్పుడు కూడా ఉంటుంది. ఆ ప్రభుత్వానికి నిదర్శనం ఏది అంటే మోక్షప్రదత్వం అని అనుకుంటారు. ఇవ్వాలంటే ఆయనే ఇస్తాడు కనుక శ్రీకృష్ణుడుగానే ఉన్నాడండి, కానీ మోక్షాన్ని ఇచ్చాడండి. జటాయు దగ్గర రాముడైతే పట్టుబడిపోయాడు, ప్రశ్నల పరంపరలకు పాపం భార్యని పడ్డాడు కూరత్తాళ్ళు అని ఆయననైతే ప్రశ్నలు వేసి 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 నానా బాధలు పెట్టారు. జటాయుకి ఎలా ఇచ్చావు, ఈ గడ్డికి ఎలా ఇచ్చావు, అయోధ్య నగర వాసులు అందరికీ ఎలా ఇచ్చావు అని అడిగిన కూరత్తాళ్వాన్ ఇక్కడ మరి మిస్ అయిపోయారో లేక ఇది అంత అలవోకగా జరిగిందో తెలియదు, మోక్షమే ఇచ్చాడు. కృష్ణుడుగా ఉండగానే ఇచ్చాడు, తనంటే చాలా ఇష్టమైన వాళ్ళకి ఇచ్చాడు, తనంటే తిట్టిన వాళ్ళకి ఇచ్చాడు. ఇద్దరిని అక్కడ ఎగ్జాంపుల్ గా చెప్తారు. ప్రభు శబ్దం దగ్గర నామం దగ్గర ఇద్దరిని ఎగ్జాంపుల్ గా చెప్తారు. చాలా ఇష్టపడినటువంటి ఒక ఆమెకి, పూర్తిగా వ్యతిరేకత కలిగినటువంటి ఒక ఆయనకి. చాలా ఇష్టపడిన అంటే మొన్ననే క్లియర్ చేశానే, చింతయంతి విష్ణు పురాణం గోపిక అని చెప్పానే, ఆమెకి అరక్షణంలో మోక్షం ఇచ్చేసాడండి. అంతే, సుఖదుఖాలు రెండూ అనుభవింప చేసేసాడు.
శ్రీకృష్ణుడుగానే ఆమెకి మోక్షాన్ని ఇచ్చేసాడు. చాలా ఇష్టం ఉన్న వాళ్ళకి అలాగే ఇచ్చేసాడు. గచ్చ లోకాన్ అనుత్తమాన్ అన్నాడు జటాయుని ఆయన అక్కడ. ఈయన అన్నాడో లేదో తెలియదు కానీ ఆవిడైతే స్వామిలో లీనమైపోయింది అని మనం అక్కడ అంటాం. పోనీ ఇష్టంతో ప్రేమ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా ఇవ్వాలి కదా, ఇప్పుడు ఇచ్చాడు అని అనుకుంటే తిట్టిన తిట్టకుండా తిట్టాడు శిశుపాలుడు. అందరూ చూస్తూ ఉండగా ఆయనకి కూడా అదే మోక్షాన్ని ఇచ్చాడు స్వామి కదా. ఇది కూడా అంటే తిట్టిన వాళ్ళని అలాగే తనతో చేర్చుకున్నాడు. ఎలా తన దివ్య దర్శన భాగ్యాన్ని ఇచ్చాడు, అంతే. ఆయనకు ఉండేటటువంటి దోషాలన్నీ పోగొట్టేశాడు, తనలో చేర్చుకున్నాడు. వీళ్ళిద్దరూ చాలదా ఆయన ప్రభుత్వం, ఆయన యొక్క గొప్పతనం నిరూపించటానికి? అందుకే ఆయనే ప్రభువు అంటున్నారు. పోనీ అలా అందరికీ ఇస్తాడా అంటే అది ఆయన ఇష్టం. ప్రభు గారు రాజుగారి ఇష్టం అండి, ఆయన మనసులో ఏముంటుందో అని అనుకుంటాం కదా. పాపం కొంతమంది ఉన్నారండి, పుట్టినది మొదలు ఆయన చుట్టూనే తిరుగుతున్నారు. మాకింకేం అక్కర్లేదు అంటున్నారు. భగవంతుడు తప్ప మరొక ఆలోచన లేకుండా ఉన్నారు. వాళ్ళ నాన్నగారు నాకు కొంచెం సాయం చెయ్యండర్రా అంటే కూడా చెయ్యకుండా ఉన్నారు సనక సనందనాథులు. వాళ్ళకి ఇప్పటికీ మోక్షం ఇవ్వలేదు. అంతే, ఏం చేస్తాం? ఇది ప్రభుత్వం అంటే అదే. మనకి చివరిలో ఆ శ్లోకం కూడా వస్తుంది. సనక సనందనాథుల లాంటి వారు మోక్షం కోసం ఎదురు చూసేటట్లుగా చేస్తున్నాడు. కానీ చింతయంతకి శిశుపాలుడికి మాత్రం ఆ అడగకుండానే మోక్షాన్ని ఇచ్చాడే ప్రభు. కాకపోతే ఆయన కాకపోతే ఎవరు అలా చేయగలుగుతారు? కనుక స్వామి ప్రభో అని పిలుస్తున్నారు. ఏదైనా నువ్వు సమర్థుడవేనా చేయటానికి, నేను అడిగానని మాత్రం నువ్వు ఇచ్చేసి మళ్ళీ నీ సేవకి నన్ను దూరం చెయ్యకు అని ప్రభో అని ఇందులో సంబోధన ద్వారా మనకు తెలుస్తుంది. శ్లోకాన్ని చదువుతాను, వినండి. వరద యదిహ వస్తు వాంఛామ్య తవ చరణ లభా విరోధస్తతః యది న భవతి తచ్చ దేహి ప్రభో ఝటితి వితరమే పాదమేవా అన్యథా. అహం అనేది ఒక కర్తృపదం, మే అనేది ఒక నాకు. ఇక్కడ కర్త భగవంతుడే కాబట్టి వితరత్వం వితర త్వం దేహి అని భగవంతుని విషయంలో కర్తృత్వాన్ని పెట్టి మనం ఆ క్రియలను పెట్టుకోవాలి. అలాగే వాంఛామి అన్నప్పుడు అహం వాంఛామి, నేను కోరుతున్నాను. మనం కూడా ఏదైనా కోరిక కోరుకుందాం, కోరుకోవద్దని అనలేదు. కానీ ఆ కోరిక మనకి భగవద్దాస్యాన్ని దూరం చేసేది కాకుండా ఉంటేనే ఇవ్వమని పెరుమాళని కోరుకునే పద్ధతి కూడా ఈ రకంగా కూరతాళ్వాన్ మనకి నేర్పిస్తున్నారు. తర్వాత తదపి కిమపి హంత దుర్వాసన శత వివసతయా యదభ్యర్థయే తదతులదయ సర్వప్రద ప్రవితర వరద క్షమాంభోనిధే. ఇంకా అంటే కూరతాళ్వానికి ఉండేటటువంటి ఆచార్య ప్రతిపత్తికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. ఇప్పుడు వెనకని ఇలా చెప్పారా, ఇది కూడా ఓహో నాకంటే దేవరి వారికి వైరాగ్యం ఎక్కువ అనమాట, మహానుభావులు అనమాట, అందుకే ఆయన కళ్ళిచ్చినా మీరు తీసుకోరనమాట అని రామానుజుల వారికి అనిపించకూడదు. మనం పెద్దలని అనువర్తించటం అని ఎందుకు చెప్తాము అని అంటే కొన్ని లక్షణాలు పెద్దలతో సేవించి సేవ చేస్తేనే వస్తాయి. మనస్సులు మంచిగానే ఉంటాయి, కానీ ప్రవృత్తిలో తేడా పెద్దలని అనుసరించటం వల్లే మనకి ఏర్పడుతుంది. ఇప్పుడు కూరతాళ్వాన్ కనిపించింది, నేను కోరుకోవడం నాకు కర్తవ్యం, నా గురువు గారి ఆజ్ఞ, అంచేత నేను తప్పకుండా కోరుకోవాలి అని నిశ్చయం చేస్తున్నారు. అప్పుడు కోరుతున్నారు, ఇందులో కోరికలనే కోరుతున్నారు, ఈ చర్మచక్షువునే కోరుతున్నారు. కానీ అలా నేను ఏది అడిగితే అది నువ్వు తప్పకుండా ఇవ్వగలిగినటువంటి క్వాలిటీస్ నీలో ఉన్నాయి అంటున్నారు ఈ శ్లోకంలో. ప్రవితర అనేది ఇందులో క్రియాపదం. 4వ పాదంలో చివరిని ఉంది చూడండి, ప్రవితర. ఇందాక వితర అని ఉంది, ఇప్పుడు ప్రవితర అని అంటున్నారు. అంటే పూర్తిగా ప్రసాదించు అని అర్థం అన్నమాట. ప్ర అనేది ఒక ఉపసర్గ. నన్ను అడిగిన దానిని నాకు అనుగ్రహించు అని అంటున్నారు. అలాగే ఇంకొక క్రియాపదం ఉంది చూడండి, అభ్యర్థయే అనేది మరొక క్రియాపదం. అభ్యర్థయే అంటే ప్రార్థిస్తున్నాను అని. ప్రార్థిస్తున్నాను అనేది ఒక క్రియాపదం,
ప్రవితర అనేది ఒక క్రియాపదం. నేను ప్రార్థిస్తున్నాను, నువ్వు నాకు అనుగ్రహించు అని అంటున్నారు. కోరకూడదని తెలిసినా కోరుతున్నాను. ఇందులో చాలా సంబోధన పదాలు ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండి. వరద అనేది కామన్ గా అన్నింటిలోనూ వచ్చేటటువంటి సంబోధన. దీనికి విశేషణాలుగా ఈ వరద పదాన్ని సార్థకం చేసేటట్లుగా తెలియచేసేటటువంటి గొప్పతనాలు 4 సంబోధనలతో మనకి తెలియచేస్తున్నారు. అతుల దయా అని ఒక పదం. అతుల దయా, తుల అంటే సాటి, అతులము అంటే సాటి లేని అని అర్థం. అతుల దయా, అతుల దయా అంటున్నారు. సాటి లేని దయ కలిగిన వాడా అని ఒక సంబోధన. ఇంతకు ముందు మనకి ఈ పదం వచ్చింది కదా, వరదం ఉరుదయం త్వాం అని ఒక శ్లోకంలో వచ్చింది. ఉరుదయం అన్నారు, గొప్పదైన దయ కలిగిన అని అక్కడ అర్థం చెప్పుకున్నా. పేరరుళాళన్ అని ఆ పదాన్ని ఈ విశేషణం తెలియచేస్తోంది. వెరీ గుడ్. 83వ శ్లోకం. వరదం అతుల దయం, అందులో సంబోధన పదం కాదు వరద అనేది కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ అర్థాన్ని అతుల దయా అంటున్నారు. ఎంత తప్పు చేసినా దయ ఉంటే ఆ తప్పుని పట్టించుకోకుండా ఉంటాడు కాబట్టి మన తాలూకు ఈ కష్టానికి కరిగేటటువంటి హృదయం కలిగిన వాడు అని అతుల దయా అని ఒక సంబోధన. సార్వ అనేది ఒక సంబోధన. సార్వ ఇది ఒక కొత్త పదం, గుర్తుపెట్టుకోండి. అంటే మనకి కొత్త. సర్వ జన హితాన్ని కోరేటటువంటి వాడు అని అర్థం. అందరికీ హితుడు అని అర్థం. సార్వ అంటే అది సంబంధార్థంలో వచ్చినటువంటి ఒక ప్రత్యయం ద్వారా ఆ పదం ఏర్పడుతుంది. ఆయనతో ఎవరికి సంబంధం అంటే అందరికీ సమానమైనటువంటి సంబంధం కలిగిన వాడు కనుక, అందరికీ సమానంగా హితాన్ని చూసేటటువంటి స్వభావం కలిగిన వాడు కనుక సార్వ అంటే సర్వ హిత హితకరుడు అని, అందరికీ హితుడు అయి ఉన్నవాడు. ఈయనకి పడదు ఆయనకి పడుతుంది అని అనడానికి లేదు. భగవంతుడు అందరికీ హితకారి అయి ఉంటున్నాడు. అలాగే సర్వప్రద, హితాన్ని కోరడేవాడే మాత్రమే కాదు, హితాన్ని చేసేవాడు మాత్రమే కాదు, ఏది అడిగితే దాన్ని ఇచ్చేటటువంటి వాడు. సర్వప్రదుడు, వరప్రద అని చాలా సార్లు వచ్చింది. ఇప్పుడు వర అనే పదం దగ్గర సర్వప్రద, ఏది అడిగినా దాన్ని ఇవ్వగలిగేవాడు, ఎన్ని అడిగినా అన్నింటినీ ఇవ్వగలిగేటటువంటి వైభవం కలిగిన వాడు ఆయన. ఇక క్షమాంభోనిధే మరొక విశేషణం చూడండి. క్షమా అంభోనిధి. అంభోనిధి అంటే సముద్రము అని అర్థము. క్షమ అనేటటువంటి సముద్రం ఆయన అంటున్నారు. క్షమాంభోనిధే అని. క్షమిస్తావయ్యా, మేము ఎన్ని తప్పులు చేసినా ఓర్చుకునేటటువంటి లక్షణం నీలో అవుతుంది. మేం కష్టపడితే చూడలేకుండా ఉండేటటువంటి లక్షణం దయ నీలో ఉంది. అన్నింటినీ ఇవ్వగలిగినటువంటి సామర్థ్యము నీలో ఉంది. అందరికీ హితాన్ని కలిగించేటటువంటి వాడిగా ఉండే సంబంధము నీలో ఉంది. కాబట్టి ఈ 4 లక్షణాలని చెప్తూ కనుకనే వరదుడవి అవుతున్నావయ్యా స్వామి అంటున్నారు. ఈ వరదత్వము దేనివల్ల ప్రకాశిస్తోంది, ఎలా వరదుడవుతున్నాడు అంటే క్షమాంభోనిధి కనుక, అతుల దయ కలిగిన వాడు కనుక, సర్వహితుడు కనుక, సర్వప్రదుడు కనుక అని 5 సంబోధనలు మనకిందులో కనిపిస్తున్నాయి. 2 క్రియాపదాలు ఇందులో కనిపిస్తున్నాయి. ఒక క్రియాపదం ఈ సంబోధనలన్నింటికి మనం సమన్వయం చేసేసుకుని ప్రవితరా అంటే నాకు ప్రసాదించు అని అడుగుతున్నారు. ఏం ప్రసాదించాలండి అంటే నేను అడుగుతున్నాను ఏమని అంటే తదపి కిమపి హంత అంటున్నారు. తదపి అయినప్పటికీ కూడా అంటున్నారు. అయినప్పటికీ కూడా అనడంలో చూడండి, అది చెయ్యకూడదని తెలుసు కానీ అయినా 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 అని అంటాం. స్వామివారి శేషప్రసాదం మనకి కావాలంటే వచ్చేది కాదు. అడగద్దని చెప్పారు అక్కడ ఉండే స్వాములు, అయినా స్వామి అడగకూడదు కానీ అని మళ్ళీ అడగకూడదని తెలిసే అడుగుతూ ఉంటాం కదా, అలాగే ప్రారంభం చేస్తున్నారు. తదపి అంటే ఇది చెయ్యకూడని పని అయినప్పటికీ కూడా
చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను అంటే దుర్వాసనా శత వివసతయా, అలవాటైపోయింది. దుర్వాసన, వద్దన్న పని చెయ్యడం అలవాటైపోయింది కదా. ఇంతకు ముందు అలాంటి పనులు చేసేటటువంటి ఆ వాసనతోటి దుర్వాసన అంటున్నారు. అది కూడా నాకుండేటటువంటి వెనుకటి ప్రవృత్తి వల్ల, దాని వాసనతోటి, అది కూడా శత వివసతయా, ఒకటా రెండా, దుర్వాసనా శతం, అనేకములైనటువంటి దుర్వాసనలకి వివసుడను అయి, ఆ వైవస్యం చేత అంటే వాటి వలన వాటికి లొంగిపోయినటువంటి నేను తదపి కోరకూడదని తెలిసినప్పటికీ కూడా కిమపి ఏదో ఒకటి లౌకికమైనటువంటి వాంఛలని యత్ అభ్యర్థయే, అభ్యర్థిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, కోరుతున్నాను. ఏదైతే నేను కోరుతున్నానో, యదభ్యర్థయే, నేను కోరుతున్నది ఏదైతే ఉందో, కోరడం అనేది ఏదైతే ఉందో అని అనుకుందాం అన్నమాట. తత్ వాటిని ప్రవితర ఇవ్వవయ్యా స్వామి హంత అని, హంత అనేది ఖేదం అంటారు. అంటే అయ్యో ఇంకా నాకు ఈ బుద్ధి పోలేదే, ఇంకా స్వామిని ఏవో కోరికలు కోరాలనేటటువంటి కోరిక నాలో ఏర్పడుతుంది, ఏం చేస్తాం, నా బుద్ధి ఇలాంటిది. కానీ ఆయనైతే దాన్ని కోపగించుకోడు, ఆయనైతే మనని శిక్షించేవాడు కాదు. ఆయనలో ఇది నేను చేస్తున్నది తప్పని తెలుసు, కానీ క్షమిస్తాడు. నేను ఇలా అడగడానికి కారణం నా దుర్వాసన అని తెలుసు. అయ్యో పాపం వీడికి ఇంత పెద్ద వ్యాధి వచ్చిందే అని నా మీద జాలి చూపిస్తాడు. నేను అడుగుతాను, నేను అడిగినవి ఆయన ఇవ్వలేకపోయినవా? సర్వప్రదుడు ఆయన కనుక ఏదడిగినా ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? సార్వా, అందరికీ ఆయనతో సంబంధం సమానమే, హితాన్ని కోరేవాడు కాబట్టి తప్పకుండా ఇస్తాడు. కనుక స్వామి కోరకూడదని తెలుసు, అయినా కోరుతున్నాను. కోరడానికి నా దుర్వాసన శత వైవస్యమే కారణము, వాటిని ప్రవీతరా అన్నారు. ఇందులో తమాషా అంటే ఇప్పుడు కోరికలు కోరుతున్నట్ట కోరనట్ట? స్పష్టంగా కోరుతున్నట్టే. ఎందుకు కోరుతున్నాను అంటే మా గురువు గారు చెప్పారు కనుక అనడం లేదు. అదే అక్కడ ఉత్తమోత్తమైనటువంటి లక్షణం, మన లక్షణం అన్నమాట. భగవంతుడి దగ్గర మనం కోరికను వ్యక్తం చెయ్యకుండా ఉండలేక వ్యక్తం చెయ్యొచ్చు, పర్వాలేదు చెయ్యండి, కానీ భగవంతుడి తాలూకు గుణానుసంధానం చేస్తూ చెయ్యండి. మీ యొక్క ఈ నైత్యాన్ని అనుసంధానం చేసుకుంటూ చెయ్యొచ్చు. నేను అడుగుతున్నాను ఎవడి కోసం ఇస్తావు అని అనకండి, నేను అడగడం నా హక్కు అని అనుకోకండి. అడుగుతున్నాను అని అంటే ఇంకా నేను నా చేతిలో లేను, నేను నా వశంలో లేను, నన్ను ఈ దుర్వాసన వశపరిచేస్తుంది. అందుకని నేను కోరికలను అడుగుతాను, నువ్వు దాన్ని ఇవ్వవయ్యా స్వామి అంటున్నారు ఇందులో. అంటే ఇందులో కూడా భగవంతుడి కోసమే అనేటటువంటి భావనని వ్యక్తం చేస్తున్నారు. మొదటైతే నేను కోరను అన్నారు, కోరతాను కానీ నువ్వు ఇవ్వద్దు అన్నారు. ఇందులో అయితే నేను కోరుతున్నాను, నువ్వు దాన్ని ఇవ్వు అని అంటున్నారు ఇందులో. అయితే కోరినవన్నీ ఇవ్వగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నవాడా ఆయన, లేనివాడా అంటే ఇందులో చూడండి, అతుల దయా అని ఒక విశేషణం ఉంది, క్షమాంభోనిధే అని మరొక విశేషణం ఉంది, సర్వప్రద అని ఒక విశేషణం ఉంది. దీనికి మన రఘునాథాచార్య స్వామి వారి పుస్తకంలో శ్రీరంగరాజస్తవంలో ఒక శ్లోకాన్ని, అందమైన భావనతో ఉండే శ్లోకాన్ని ఉదాహరణగా చెప్పారు. భగవంతుడు సర్వప్రదుడు అంటున్నారు, అంటే ఎవరు? ప్రవీతరా అంటున్నారు కదా, ఇయ్యి అంటున్నారు. ఎవరిస్తారండి అంటే ఎవరు ఉదారుడో ఆయన ఇస్తాడు. ఉదారత అంటే ఏమిటి? ఔదార్యం అంటే ఏమిటి? తనదైనటువంటి సొత్తునంతటినీ తాను అలా ఇచ్చేయాలనేటటువంటి కోరికని కలిగి ఉండడం కనుక పరమాత్మని ఉదారుడు అని అంటారు. శరణాగతి గద్యంలో ఈ వివరాలన్నీ మనం చెప్పుకున్నాం. గాంభీర్య, ఔదార్య, చాతుర్య, స్థైర్య, ధైర్య అనడంలో ఔదార్యం అనేది ఆయనకు ఉండేటటువంటి ఒక గొప్ప గుణం అనుకుంటున్నా. దయ అనేది ఆయనకు ఉండేటటువంటి గొప్ప గుణం కనుక ఆయన దయావంతుడు అనుకుంటున్నా. క్షమానిధి అని అనుకుంటున్నాము,
ఆయనలో క్షమ అనేటటువంటి గుణం ఉంది కనుక భట్టర్ వారు చివరికి రంగరాజస్తవం అంతా చెప్పేసి ఇంకా అయిపోతుంది అన్నప్పుడు, ఇప్పుడు మనం ఉన్న స్టేజ్ లోకే వచ్చిన తర్వాత ఉత్తర శతకంలో 103వ శ్లోకం తర్వాత మళ్ళీ మనం చెప్పుకుంటాం అనుకోండి. కానీ ఎంత అందంగా అంటున్నారు అంటే, ఏంటి నీకు దయ ఉందా, నువ్వు దయావంతుడివా, అంత అబద్ధం, నీకెక్కడ దయ ఉంటుందయ్యా, అసలు నీకు దయ ఉండేటటువంటి అవకాశం ఎలా ఉంది, నీకు దయ లేదు, నువ్వు దయావంతుడివి కాదు అన్నారు. మామూలుగా అయితే నన్ను ఇంత కష్టపెడుతున్నావు కనుక అలా ఇలా మనం అనుకుంటాం. కానీ అసలు దయ అంటే, దయకి డెఫినేషన్ చెప్పండి, దయకి మీరు నిర్వచనం చెప్పండి. అంటే ఇతరుల యొక్క దుఃఖాన్ని చూసి సహించలేకపోవుట అని కదా మనం దయ అని చెప్పుకున్నాం. లేదా దుఃఖాన్ని పోగొట్టాలనేటటువంటి కోరిక ఏదో ఉంది. కానీ ఏది ఇతరుల దుఃఖాన్ని సహించలేకపోవడం అని అనుకుంటున్నాం దయకి లక్షణం. ఇప్పుడు అది పరమాత్మ దగ్గర ఉంది అని మనం అనాలి. అంటే ఈ లక్షణం ఆయనలో ఉంది. ఇతరుల దుఃఖాన్ని చూడలేకపోవడం అని అంటే ఇతరులు ఎవరయ్యా నీకంటే? ఎవరు భగవంతుడి కంటే ఇతరులు? భగవంతుడి శరీరమే కదా మొత్తం ఇదంతా కదా. ఇప్పుడు నీ చేతికి నొప్పి తగిలింది, ఆ నొప్పి కోసం నువ్వు ఆయింట్మెంట్ రాసుకుంటున్నావు. నిన్ను చూసి పాపం ఎంత దయో, ఆ చేతికి నొప్పి వచ్చిందని ఆయింట్మెంట్ రాస్తోందండి అని అనుకుంటున్నారు. ఆవిడ కోసం ఆవిడ చెయ్యి నొప్పి ఆవిడే ఆయింట్మెంట్ రాసుకుంటుంది, పెద్ద గొప్ప ఇది అని అనుకుంటారా? మన శరీరానికో మన పిల్లలకో మన బంధువులకో మనం ఏదైనా చేస్తే ఎవడి కోసం చెయ్యాలి కాబట్టి చేస్తావు. దీంట్లో దయ ఎక్కడా ఉండే అవకాశం లేదు. భగవంతుడికి మొత్తం జగత్తంతా శరీరం అయినప్పుడు ఆయన కంటే ఇతరమైనది ఏదవుతుంది? ఏది కాదు. మరి ఇతరమైనదే లేనప్పుడు ఇతరమైన వాటి మీద దయ చూపించే అవకాశం ఎలా వస్తుంది? ఇతరుల దుఃఖం అనేది ఎలా వస్తుంది? అది ఇతరుల దుఃఖం కాదు, నీ దుఃఖమే. నీ దుఃఖాన్ని నువ్వు తీర్చుకుంటే పెద్ద టైటిల్స్ నీకు, మొత్తం ప్రపంచం అంతా నీకు సమ్మాన సభలు పెట్టాలా? నీకు దయే లేదు పొమ్మన్నారు. ఎందుకంటే నీకంటే ఇతరమైనదేది లేదు కనుక. దయ అంటే ఇతరుల దుఃఖాన్ని చూసి సహించలేకపోవడం, నీకంటే ఇతరమైనదేది లేదు కనుక నీకు దయాగుణం అని చెప్పాల్సిన అవసరం లేదు పొమ్మన్నారు. సరే పోనీ క్షమ అని అన్నావు. క్షమ అంటే తప్పుల్ని ఓర్చి ఉండడం కదా, శిక్షించకుండా ఉండడం అని అంటే అసలు వాళ్ళు తప్పు చేశారనే విషయం నీకు తెలిస్తే కదా నీలో బీపీ పెరిగి అప్పుడు పెరగడమో పెరగకపోవడమో ఓర్చుకోవడమో శిక్షించడమో అనేది తెలుస్తుంది. నీకు అసలు ఇతరుల తప్పులే తెలియవు. నీ కాళ్ళు ఎవరు పట్టుకుంటారో వాళ్ళ తప్పులే నీకు తెలియనట్టు ఉంటావు. అనన్యాధీనత్వం శ్లోకం మనం చెప్పుకున్నాం కదా. నువ్వు సర్వజ్ఞుడివి కాదయ్యా, నీ భక్తుల తప్పులు నీకు తెలియవు. అలాగే ఈ నీ ప్రణత జనుల తాలూకు అపరాధాలే నీకు తెలియనప్పుడు, అసలు ఇది తప్పు అనే విషయం నీకు తెలియనప్పుడు తప్పుని ఓర్చి ఉండడం అనే లక్షణం నీలో ఎలా ఉంటుంది? అందుకని నీకు క్షమ ఉండేటటువంటి అవకాశం లేదు. ఇప్పుడు కాలిపోతుంది నిప్పు ముట్టుకుంటే అని తెలిస్తే ముట్టుకోకుండా ఉంటాం. కానీ పిల్లవాడికి అది తెలియక ముట్టుకుంటాడు, కాలేక ఏడుస్తున్నాడేమో, ముందు అది నిప్పని తెలియాలి కదా. అలాగే భగవంతుడికి తన వారి విషయంలో వాళ్ళు తప్పు చేశారు అనే విషయమే ఆయనకి తెలియదుట, అది తెలుసుకోవాలని ఆయన అనుకోడుట. మరి తప్పనే తెలియకపోతే ఓర్పు అవసరం ఏముంటుంది కనుక. సో నీలో క్షమ ఉండేటటువంటి అవకాశం లేదు. నువ్వు క్షమావంతుడివి కానే కౌపమున్నారు. పోనెళ్ళండి, నా సర్వస్వాన్ని మీకు ఇస్తున్నాను కదా, ఔదార్యం అనేనా నాకుందా అనంటే అసలు ఔదార్యం అని అనడానికి నీది నువ్వు ఇంకొకరికి ఇవ్వడం అయితే ఔదార్యం అని అనిపించుకుంటుంది. నువ్వు అసలు నీదంటూ ఏదీ లేదని అనుకుంటావు కదా. నువ్వేం చేస్తావు అంటే నీకున్నదంతా నీ వాళ్ళది అని అనుకుంటావు తప్ప నీది అని అనుకోవు కదా. పరమపదం దగ్గర మనం చెప్పుకున్నామే, పరమ పదమధాండాని పరిజన పరిబర్హ అనే శ్లోకం దగ్గర చెప్పుకున్నాను. వానవర్నాట్యం నీ కండుగుల్ అని కదా చూపిస్తాడు. ఇది నీది, నువ్వు చూసుకో అని ప్రపన్నులకి ఆయన ఎలా అయితే చూపిస్తాడో తనవన్నీ ఆయన తనవి అనుకోడు, ఇతరులవి అని అనుకుంటున్నాడు. అప్పుడు ఇతరులమైన వాటిని అత్త సొమ్ము అల్లుడు
దానం చేశాడు అన్నట్టు నీ సర్వస్వాన్ని నువ్వు నీ వాళ్ళవి అని ధారాదత్నం చేసేసిన తర్వాత నీదంటూ ఏం మిగిలింది కనుక, నీదంటూ నువ్వేమిచ్చావు కనుక, నీ బుద్ధిలో నీదంటూ ఏమీ లేదు, నీకు అసలు ఆస్తే లేదు. నీ ఆస్తంతా నీ భార్యా బిడ్డల పేరు మీద రాసేసావు మొత్తం అంతా. ఇప్పుడు నీ పేరు మీద ఏమీ లేదు. లేనప్పుడు ఉదారుడు ఎలా అవుతాయి ఇవయ్యా? వాళ్ళది అది ఇస్తే వాళ్ళది ఇవ్వాలి. నీ భక్తులకి ఇచ్చేసావు, మా గురువు గారు లాంటి వాళ్ళకందరికీ నువ్వు అన్ని ఇచ్చేసావు కాబట్టి నీ దగ్గర అసలు సొమ్మే లేదు. సొమ్ము లేకపోయిన తర్వాత దానం చేసే ప్రసక్తే లేదు పొమ్మన్నారు. సో నీకు ఔదార్యము లేదు, నీకు దయా లేదు, నీకు క్షమా లేదు అంటారు చాలా అద్భుతంగా చమత్కారంగా. శ్లోకం చదువుతాను వినండి. దయాన్యేషాం దుఃఖాప్రసహనో అనన్యోసి జగత. జగత్ కంటే నువ్వు వేరైన వాడివి కాదు కనుక ఎవరూ నీకంటే అర్హులు కాదు, వాళ్ళ దుఃఖాన్ని నువ్వు పోగొట్టే స్థితి కాదు. దయాళుహు త్వం నా అతః, అందుచేత నువ్వు దయాళువి కాదు. ప్రణమదపరాధాన్ అవిదుషః, నీ కాళ్ళు పట్టుకున్న వాళ్ళ తాలూకు అపరాధాలని నువ్వు అసలు పట్టించుకునే అపరాధమని కూడా నీకు తెలియదు, వాటి గురించి నీకు జ్ఞానమే ఉండదు. క్షమాతే రంగేందో నభవతి తరా, అంచేత క్షమ సుతరాము నీలో ఉండేటటువంటి అవకాశం లేదు. నాథ నతమాం తవ ఔదార్యం, ఔదార్యం కూడా అంతేనయ్యా, అస్సలు ఔదార్యం ప్రసక్తే లేదు. యస్మాత్, ఎంచేతంటే తవ విభవం అర్థిస్వం అమథాహ, నీ విభవాన్నంతటినీ కూడా అర్థిస్వం అని వాళ్ళకే వాళ్ళ సొత్తులాగే నువ్వు చేసేసావు కాబట్టి ఇక నీదంటూ ఏది లేదు. అంచేత నువ్వు ఔదార్యం అనే గుణం నీలో ఉండే అవకాశం లేదు అనంటూ, ఈ గుణాలనే లేవు అని అంటూ వ్యాజస్తుతి అని మనం అప్పుడు చెప్పుకున్నాం కదా, అలాగా మనకి భట్టర్ వారు అంటారు. అలాగే క్షమానిధి, దయాళువు, సర్వప్రదుడు, సార్వ అనేటటువంటి వైభవం కలిగినటువంటి స్వామి, నేను దుర్వాసనతో ఏ కోరికలు కోరినా ఇవ్వయ్యా అని అంటే అది కూడా నా వశంలో లేనిది కాబట్టి నువ్వు నన్ను అనుగ్రహించు అని ప్రార్థన చేస్తున్నారు ఇందులో. తర్వాత శ్లోకంలో కూడా చెప్తారు. ఇప్పుడు సమయం అయిపోయింది, రేపే చెప్పుకుందాం, ఇవాళ చెప్దాం అనుకున్నాం కానీ టైం అయిపోయింది. తర్వాత అంటారు, నేను అడిగినది నాకు ఇష్టమైనదైనా లేదా నాకు కష్టమైనదేనా, నా స్థితి ఎలా ఉండాలి అంటే నువ్వేదిస్తే దాన్ని నేను స్వీకరించాలి అంతే తప్ప ఒక శ్లోకంలో ఏమో ఇవ్వద్దు అని, మరొక శ్లోకంలో ఏమో ఇవ్వు అని అంటున్నాను. ఇప్పుడు రెండు శ్లోకాలలోనూ రెండు వ్యతిరేకమైన భావాలని ప్రకటించారు, వాటికి కన్క్లూషన్ ఇస్తారు తర్వాత 91వ శ్లోకంలో. దీన్ని బట్టి మనకి నమః అనే పదం చెప్పబడుతోంది అంటారు. ఏదైనా సరే నా మహా, నా మహా, నా కోసం కాదు, నా కోసం కాదు అని ముందు ఉత్తరఖండంలో ఉండేటటువంటి నమఃపదం యొక్క అర్థాన్ని వివరణ చేసి తర్వాత మనకి దాస్య ప్రార్థనని చేస్తారు. ఉత్తరఖండంలో నమఃపదార్థం మనకి తర్వాతి శ్లోకంతో పరిపూర్ణం అవుతుంది. ఇప్పుడు ఈ రెండు శ్లోకాలని మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం.